భూపాలపల్లి నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలోని గోరికొత్తపల్లి మండలంలో సోమవారం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పర్యటించారు. మండలంలోని నిజాంపల్లి గ్రామంలో 230 లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి తీరుతామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ గూటోజు కిష్టయ్య, ఎన్ఎస్ఆర్ సంస్థల అధినేత నాయనేని సంపత్రావు, కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఇప్పకాయల నరసయ్య తదితరులు పాల్గొన్నారు. గాంధీనగర్ వరకు 4 కోట్ల రూపాయలతో ఎంఆర్ఆర్ గ్రాంట్లో ఈరోజు మంజూరు తీసుకొచ్చాం. సుమారు ఈ యొక్క భూపాలపల్లి నియోజకవర్గంలో 150 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఎంఆర్ఆర్ సిఆర్ఆర్ గ్రాంట్లో నిధులు తీసుకురావడం జరిగింది. ఈ 13 నెలల సమయంలో ఓన్లీ పంచాయతీరాజ్ శాఖ ద్వారా సీతక్క ద్వారా ఈరోజు 150 కోట్ల రూపాయల నిధులను ఈ భూపాలపల్లి నియోజకవర్గంలో గత 63 సెంటీమీటర్ల వర్షం పడి రోడ్డు అన్నీ కూడా బ్రీచ్ అయి తెగిపోతే వాళ్ళ ప్రభుత్వంలో 6 నెలలు చేయకపోతే ఈ 150 కోట్లతో పంచాయతీరాజ్ రోడ్లన్నీ కూడా చేయడం జరుగుతుంది. అందులో ఈ నిజాంపల్లిలో కూడా ఇక్కడ నిజాంపల్లి నుంచి మరి 3,80,000 4 కోట్ల దాకా గాంధీనగర్ వరకు ఈ యొక్క 2 పనులను మనము ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. తక్షణమే పని కూడా ప్రారంభిస్తాం. ఈ గ్రామస్తులకు కానీ అదేవిధంగా శాంపేట మండలం కానీ ఆ దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి మెయిన్ రహదారి గోరుకొత్తపల్లి మండల హెడ్ క్వార్టర్కి పోయేటువంటి దారి ఇది. ఈ దారిని మంచిగా చేయాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా గోరుకొత్తపల్లి నుంచి రాజక్కపల్లె వరకు డబుల్ రోడ్ కొరకు కూడా 5 కోట్ల రూపాయలు ప్రతిపాదనలు పంపాం. దాన్ని కూడా మంజూరు తీసుకొచ్చి అది పని కూడా త్వరితగతిన పూర్తి చేస్తాం. అదేవిధంగా గోరుకొత్తపల్లి నుంచి బాలయ్యపల్లెకి పోయే చిన్నకోడపాక పోయే లింకును కూడా 1,50,00,000 రూపాయలు ప్రతిపాదనలు పంపాం. అది కూడా 4-5 రోజులలో మంజూరు తీసుకొస్తాం. అనేక గ్రామాలు కూడా ఈ యొక్క గోరుకొత్తపల్లి మండలానికి మరి ఎంఆర్ఓ బిల్డింగు, ఎంపీడీఓ బిల్డింగు, రేపు ప్రైమరీ హెల్త్ సెంటరు, అదేవిధంగా ఒక అంబులెన్సు, అదేవిధంగా ఒక పోలీస్ స్టేషన్ కూడా గోరుకొత్తపల్లికి అతి త్వరలో గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లాను. దరఖాస్తు ఇచ్చాను, ఎస్పీకి రాశారు, ప్రతిపాదనలు పోయినాయి. ఇవన్నీ కూడా అతి త్వరలో మొన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వచ్చినప్పుడు మా గోరుకొత్తపల్లికి కూడా అదనంగా ఒక అంబులెన్స్ ఇవ్వాలి, ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ ఇవ్వాలి అని చెప్పాను. మరి వీటితో పాటు పోలీస్ స్టేషన్ కూడా ఇక్కడ గోరుకొత్తపల్లి మండలానికి తెచ్చి ఒక మండల వాతావరణం తీసుకొస్తాం. గతంలో మండలం చేశారు, తహసీల్దార్ గారు బల్లే ఆఫీసు నడిపారు, ఎంపీడీఓ ఆఫీసు లేదు, ఒక ఎంఆర్ఓ ఆఫీసు లేదు. ఎంఆర్ఓ ఆఫీసుకు కూడా 1,20,00,000 ఇచ్చాం, ఎంపీడీఓ ఆఫీసుకు 1,20,00,000 ఇచ్చాం. అవి కూడా భవనాలు కూడా పనులు ప్రారంభించాం. ఒక మండల హెడ్ క్వార్టర్లో మంచి వాతావరణాన్ని కల్పించే విధంగా గోరుకొత్తపల్లి ప్రజలకు అందుబాటులో ఉండే ప్రతి ఆఫీసును తీసుకొచ్చి ప్రజలకు ఉపయోగపడే విధంగా చేస్తాం. ఈ నిజాంపల్లి, గాంధీనగర్, గోరుకొత్తపల్లి అదేవిధంగా దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా భూములకు పట్టాలు కాలేదు. ఆ పట్టాలు కాని వాళ్ళందరికీ కూడా ధరణిని ఉండడం వల్ల కలెక్టర్ కూడా ధరణిలో ఉంది, నేనేం చేయలేము అని చెప్పి పట్టాలు చేయలే గత 10 సంవత్సరాల్లో. ఇప్పుడు ఆ ధరణిని రద్దు చేశాం. ఎవరైతే భూమి దున్నుకుంటున్నారో అది ప్రభుత్వ భూమి కానీ, లావాని భూమి కానీ, అది ఖరీదు పెట్టి కొనుక్కున్న భూమి కానీ, అది సర్కారు భూమి అయినా పర్వాలేదు, ఆ దున్నుకున్నటువంటి భూములకు ఇప్పుడు భూభారతి పేరు మీద గవర్నర్ ఆమోదం పొంది అసెంబ్లీలో కూడా బిల్లు పాస్ అయిపోయింది. ఇది తహసీల్దార్లకు, ఆర్డీఓలకే పట్టాలు చేసే అధికారము కల్పించాం, వెసులుబాటు ఇచ్చాం. వాటికి కూడా మరి పేదవాళ్ళందరికీ కూడా పట్టాలిచ్చి రైతు భరోసా ఎకరాన 6,000 రూపాయలు, అదేవిధంగా చనిపోతే రైతు బీమా, బ్యాంకులో పోతే పంట రుణం వచ్చే విధంగా ఈ ప్రభుత్వం చేయడం జరుగుతుంది.